హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మ్యాన్ షార్ట్స్. నీ నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. యాక్షన్ చెప్పలేరా? రిచ్ కిడ్ 50,000 చీర కట్టుకుని వచ్చింది హీరోయిన్. తీట ఫెల్లాడు. సంగీత, నువ్వు టెన్షన్ పడి పీక్ ఎక్కువైతే మన ఊర్లో పెట్టానా 50,000 చీర. 50,000 చీర. ఓ రక్షణ కిడ్. సో సీయూ ఆఫ్ వండరింగ్ మైండ్స్. ఆడమంటే ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఇస్తాను. సో ఈ స్టోరీ మొత్తం ఎట్లా తీస్తాం అనేది మీకు వ్లాగ్ రూపంలో చూపిస్తాం. సో మా కష్టాలు, మా బాధలు, మా సంతోషాలు అన్నీ మీకు ఈ వీడియోలో అవుపడతాయి. సో వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరో కానీ లాస్ట్ కు నేనే పెళ్లి చేసుకుంటా. సో ఫ్రెండ్స్, అందరం ఇక్కడ రెడీ అయి ఉన్నాం. అఖిల్ గాని సోకులు కావాలా వీడికి ఎప్పుడు కానీ అర్థం లేకున్నా కానీ వీడు ఇట్లా మెయింటైన్ చేస్తాడు. అత్తవా లేదా నడు. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనం లొకేషన్ స్కూల్లో పెట్టుకున్నాం. సో అక్కడికి వెళ్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సో మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, హీరోయిన్ ఉన్న మంచి వాళ్ళ చెల్లె ఇద్దరు కలిసి పోతాళ్ళు. నడుచుకుంటూ వస్తాం ఫ్రెండ్స్. మన బాధ మొత్తం మనది నడుచుకుంటూ పోవడే ఫ్రెండ్స్. పోతా అంటే కష్టాలు, మా కష్టాలు పోతున్నారు. ఇక మా కష్టాలు చూడాలి, నడుచుకుంటూ పోవాలి. మొత్తం ప్రతిసారి మేము నడుచుకుంటూ పోవడైతుంది. వాళ్ళేమో బండ్ల మీద పోతారు. ఇది న్యాయమేనా? మేము ప్రతిసారి నడుచుకుంటూ పోతాను. కొంచెం కారు కొనిమని చెప్పండి మా అనుషన్నకు. క్రికెట్ ఆడితే గ్రౌండ్ లో ఆడాలి. మా వాళ్ళు చూడు ప్లాస్టిక్ బ్యాట్ పోరాలు చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్ పట్టుకొని బాల్ పట్టుకొని వచ్చేళ్ళు. ఇక చూడు వీళ్ళది. ఫ్రెండ్స్ చూసేయండి, మా అన్నయ్య ఇప్పుడు సెట్ చేస్తాడు అందరినీ ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలనేది. ఇప్పుడు చూడండి అరవింద్ అని ఎట్లా చెప్తాడో. అరే జస్ట్ మీరు పట్టుకున్నాడు అక్కడైతే పెట్టు నానే. మేము నిజంగా క్రికెట్ ఆడినట్టు తీయండి. చూడండి ఫ్రెండ్స్, అరవింద్ అని ఎట్లా చెప్తాడో. యాక్షన్ చెప్పలేరా? యాక్షన్ చెప్ప ముందే ఆడతారు ఫ్రెండ్స్. నేను ఫస్ట్, సెకండ్ అఖిల్ యాడు, థర్డ్ అరవింద్, ఫోర్త్ నూరా సాగర్. పాపం సాగర్ ఫోర్త్. బౌలింగ్ అయితే నాదే. బౌలింగ్ ఫోర్త్, బ్యాటింగ్ అయ్యో అయ్యో. చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు ఎట్లా కొట్టుకుంటారో. కిందకి లేచినట్టు లేచి చెప్పాలి. అరే చెట్టు కాస్తా అవుతూ డైరెక్ట్ ఈ గొడవ దాకినా అవుతే డైరెక్ట్ చెట్లు అవతల పడ్డా అవుతే ఆ చెట్టు అవతల పడ్డా అవుతే అని చెప్పేసి చెప్పు. ఓకే, చెప్పు క్యాచ్ అవుట్. ఇక్కడ మనది ప్రతి టేక్ ఒకసారి చూసుడు అవుతుంది. మనది ఎట్లా వచ్చింది ఏంది? ఏం పేరు మేడం? సంగీత అన్న. ఏది సంగీత అని అంటాడు. ఏది సంగీత? పెళ్లికి ఎట్లా పోతా? ఇంత మంచిగా రెడీ అయ్యా. పెళ్లి పోతాందా? ఏం సంగీత బస్సు మిస్ అయిందా? పెళ్లికి పోతుండే డ్రాప్ చేయన్న బస్సు ఫ్రీ. రేవంత్ రెడ్డి ఓకేనా? వచ్చినట్టు చెప్పు. సో ఇలా డైలీ ఇటు ఎంజాయ్ చేసుకుంటా షూట్స్ చేసుకుంటా ఫ్రెండ్స్. ఈరోజు ఫెస్టివల్, అసలు ఫెస్టివల్ అన్నట్టుందా? మా ఫెస్టివల్ మాకే. ఇంటి సంగీత రెడీ అయినా పెళ్లికి పోతున్నావా? పాపం వాళ్ళు ఎంత మంచిగా డైలాగ్ చెప్పని అన్న ఫ్రస్ట్రేషన్, అదొక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అన్నకు. మరి అది ఏందో గానీ చూడండి ఫ్రెండ్స్. ఆయన కొంచెం మహేష్ అన్న కొంచెం ఏమన్నా మిస్టేక్ అవని చూడు అన్న విశ్వరూపం చూస్తారు. ఇంటి సంగీత ఇంత మంచిగా రెడీ అయినా పెళ్లికి పోతున్నావా? అట్లుంటది అన్న ఫ్రస్ట్రేషన్. ఏదో ఒకటి పెళ్లికి పోతున్నా. ఎవరి పెళ్లికి పోతారా? ఎత్తాడు కొడతాడు అన్న. ఫ్రస్ట్రేషన్
కెమెరా ముందు నవ్వు వస్తుంది ఆఫ్ చేసినాక ఫ్రస్ట్రేషన్ వస్తుంది నేను క్యాప్చర్ చేస్తా ఐడియా ఉన్నాను మెసేజ్ పెడదాం అనుకుంటాను నిద్ర వస్తుంది 10:40 ఏమో పడుకున్నాం ఇక ఎందుకు మరి నిన్న ఎందుకు పోవాలి అన్న దగ్గరికి మళ్ళీ వీణం రైట్ బలగం బిర్యానీ మొన్న నాగరు బలగం బిర్యానీ మస్తు ఉంటుంది మస్తు రాను అనుకపోయి నేను ఒకసారి అంటే అరే నిజమా ప్రాంకారా నిజంగా ప్రాంక్ చూడకూడుతుందండి ఊరుకోరా నీ కోసం అంత మంచిగా రెడీ అయ్యి పట్టుకోని ప్రపోజ్ చేస్తా ఊర్లో మనం ఎంత శిలాహం తెలుసు కదా అన్ను తీట ఫెల్లాడు ఒక అడవిలోకి వెళ్తున్నాం మనం చెట్లు పట్టుకోపోవచ్చా మనం పట్టుకోవచ్చు బ్రో అయిన తర్వాత ఈ అడవిలో పోతున్నాం ఇది మా బల్లు ఉన్న సెకండ్ లొకేషన్ అసలు లెటర్ రాయాలని ఎవరు ఇచ్చిలక్క ఐడియా ఈ రోజు లెటర్ రాస్తాలా డైరెక్ట్ ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది అలా చదవచ్చు చదువురాదు డైరెక్ట్ ప్రపోజ్ చేస్తే ఏమవుతుంది చెప్పేసి అంటారు ఓకే హీరోయిన్ కట్టుకున్న చీరే 50,000 మొత్తం రిచ్ ఉంటది మినిమం 50,000 చీర కట్టుకున్నా 500 చెప్పులు 100 రూపాయలు 500 150 550 రూపాయలు వేసేట్టు కానీ రిచ్ కిడ్ 50,000 చీర కట్టుకుని వచ్చింది హీరోయిన్ మెల్లదా ఇట్లుంటాయి ఫ్రెండ్స్ షూటింగ్ చేద్దామంటే అయినారు కోళ్ళు అద్దు కానీ జామకాయలు ఉంటాయి చూడు సరిపోతుంది జామకాయలు తిన్నాం కోళ్ళు అద్దురు రే ఉరికిస్తారు మళ్ళీ సంగీత మళ్ళీ వచ్చా ఎట్లానా ఎందుకు అలసిపోయాలి ఇప్పుడే వేయించుకోవాలి ఎట్టొస్తాను తీట పిల్లాడు సంగీత నువ్వు టెన్షన్ పడి పీక్ ఎక్కువ అయితే మన ఊర్లో పెట్టన్నా ఏమైంది రాకిలు డల్లుగున్నావు ఎందుకు సంగీత నువ్వు టెన్షన్ పడి బీపీ ఎక్కువైతే మన ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకో ఒక గోల్ ఇస్తాడు అన్నం చూసి నేర్చుకోవాలా నవ్వకు సంగీత నువ్వు పైకి చూడు రెడీ 1 2 3 యాక్షన్ సంగీత నువ్వు టెన్షన్ పడి బీపీ ఎక్కువైతే మన ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకో గోల్ ఇస్తాడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకో అన్న సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 12 అవుతుంది సో ఇక ప్రతిరోజు ఇట్లనే ఫన్ చేసుకుంటుంటాం ఇట్లా షూట్ చేసుకుంటుంటాం మాకు ఫెస్టివల్స్ ఇట్లా ఏముండే ఫ్రెండ్స్ ఇగో ఇదే మా ఫెస్టివల్ ఇదే అండి వాళ్ళకి వినిపిస్తుందిలే 50,000 చీర 50,000 చీర మాత్రం మర్చిపోవద్దు 50,000 చీర అంతే ఇంకా లంచ్ టైంకి లంచ్కి వెళ్ళాలి సో లంచ్కి వెళ్ళాక కలుద్దాం ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ కిడ్ ఫ్రెండ్స్ స్కూల్ షెడ్యూల్ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలి ఇక ఇంటికి వెళ్ళిపోవాలి మనం 10 గంటలకు పోయినాం అవ్వ ఇప్పుడు ఒక్కటి అవుతుంది ఇక అలసిపోయి ఒక్కొక్కడు ముఖాలు మాడిపోయినాయి వీడు చూడు హీరోయిన్ గారు అలసిపోయింది బిజీ విత్ చాటింగ్ టేక్ ఇది ఓన్లీ చూడండి ఫ్రెండ్స్ మా పెద్దాడి
పోతాండు తాళ్ళు ఎక్కడానికి కళ్ళు తెస్తాడు తావుడే నైట్. ఫ్రెండ్స్ టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? ఇగో 1:30 అవుతుంది. పొద్దున 9:30కి పోతే 1:30కి ఇట్లా ఇంట్లో వచ్చి కూర్చున్నాం. ఇంకా లంచ్ చేయాలి. ఇప్పుడు లంచ్ చేస్తాం. ముఖం అంతా ఇట్లా బ్లాక్ అయిపోతుంది అన్నట్టు ఇట్లుంటది. ఇక మనోడు తినేసి వచ్చిండు. ఇక రాజేష్ అయితే జాంకాయ తింటాడు. సాగర్ గారు ఇప్పుడే వచ్చిండు. మన హీరోయిన్ గారు డ్రెస్ చేంజ్ అయింది. 50,000 చీర ఇప్పింది. ఆ డ్రెస్ ఎంతరా? 5,000 6,000? 799. మరి ఇప్పుడు మాకులో ఇప్పుడు మాకులో 999. రిలాక్స్ అవుతాను. ఇంకా లంచ్ చేయలే. ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కి ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా సీఈఓను మీకు ఇంట్రడ్యూస్ చేయలే, మా వండరింగ్ మైండ్ సీఈఓను. సో ఇప్పుడు మీకు చూపించబోతున్నాం, చూడండి ఒకసారి. సో సీఈఓ ఆఫ్ వండరింగ్ మైండ్స్ కన్నయ్య హాయ్ చెప్పే. కన్నయ్య అందరికి హాయ్ చెప్పే. ఇటు చూడే హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు. కుంటే చూపు నీ కుంటే చూపుతో నా మనసు చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమెలనే. మాటరాని మౌనం మనసే తెలిపే ఎద చాటు మాటు గానం కనలే కుదిపే ఈ వేల కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినవే. సూపర్. ఇప్పుడు నువ్వు వాడు మా చెవులకి ఎవరితో చూస్తావు. ఇక చలో ఫ్రెండ్స్ రెడీ 1 2 3 యాక్షన్.